ఎప్పుడూ తెల్లని దుస్తుల్లో కనిపించే కేంద్ర మాజీ మంత్రి చిదంబరం మంగళవారం నల్లకోటలో దర్శనమిచ్చారు. తమిళనాడులోని చెన్నైతో పాటు పలు చోట్ల చిదంబరం నివాసంతో పాటు కుమారుడు కార్తీ చిదంబరం ఇళ్లు, కార్యాలయాల్లో సిబిఐ ఈ ఉదయం ఆకస్మికంగా సోదాలు చేసింది. కార్తీ చిదంబరాన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో న్యాయవాది అయిన చిదంబరం న్యాయ పోరాటానికి స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. మంగళవారం బెంగళూరులోని కర్ణాటక హైకోర్టు వద్ద ఆయన న్యాయవాదులు ధరించే నల్లకోటులో కనిపించడం దీనికి ఊతమిస్తోంది. రాజకీయ కక్షతోనే బీజేపీ ప్రభుత్వం తమ కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తోందని చిదంబరం ఆరోపించారు. ఎన్ని చేసినా తన గొంతు నొక్కలేరని సిబిఐ దాడుల సందర్భంగా ఆయన అన్నారు.